నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క క్రీడోత్సవాలకు ప్రధాన బాధ్యత వహిస్తూ ఎప్పుడు కూడా యువతను ఉత్సాహపరుస్తున్నటువంటి వారి బృందానికి, ఎన్ఎస్ఏ టీం అందరికీ, మా సోదరుడు ఎమ్మెల్సీ వెంకట్ గారికి, మీడియా సోదరులకు, ఆడుతున్నటువంటి క్రీడాకారులకు అందరికీ కూడా విష్ ఆల్ ద బెస్ట్ సక్సెస్ అని తెలియజేస్తూ, పోటీలు అంటేనే ఆటలలో ఆనందం, పోటీలలో టెన్షన్, ఈ రెండు కలిపితేనే ఆటల పోటీలు. కాబట్టి మనలో ఉన్నటువంటి టాలెంట్, మనలో ఉన్నటువంటి మరి ఆలోచనను బయటకు తీసుకురావడానికే ఈ పోటీ. ఈ పోటీలో కూడా ఆరోగ్యాన్ని, అదే విధంగా ఫిజికల్ ఫిట్నెస్ ను పెంచడం కోసము ఈ ఆటలు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇక్కడ భారత్ జోడో స్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారి యాత్ర చేయడం జరిగింది. ఆ యాత్రలో ప్రతి స్టేట్ లో నేను కూడా పాల్గొన్నప్పుడు మా హెల్త్ అందరిది కూడా ఫిట్ గా, అదే విధంగా హెల్దీగా, ఆనందంగా ఉన్నాం. ఎప్పుడు కూడా శరీరాన్ని కష్టపెట్టాలి, శరీరం అప్పుడు సంతోషపడుతుంది, శరీరం మనల్ని అప్పుడు ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి మరి యువత ఇప్పుడే 60 ఏళ్ల ముసలోళ్ళ లెక్క కాకుండా యాక్టివ్ గా ముందుకెళ్లాలంటే ఎప్పుడు కూడా నూతన ఆలోచనలను ఆవిష్కరించాలి, యాక్టివ్ గా ఉండాలి. తల్లిదండ్రులకు కష్టపెట్టకుండా వారి కష్టాన్ని మీ భుజం మీద వేసుకొని మరి ఇళ్లలో ఉండేటువంటి చిన్న చిన్న పనులను కూడా మీరు చేయాలి. కానీ తల్లిదండ్రులు పనిచేస్తుంటే మనం మంచం కాడికి టీ తెప్పించుకోవడం, టిఫిన్ తెప్పించుకోవడం ఇట్లా కాదు. వాళ్ళ కూర్చోబెట్టి పనిచేసినప్పుడే మీరు నిజంగా నూతన ఆలోచనలను ఆవిష్కరింపజేసినట్టు. కాబట్టి కన్న తల్లిదండ్రులను, అక్క చెల్లెలను గౌరవించుకోవడం నేడు మన సమాజం మీద, యూత్ మీద ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యంగా తెలియజేస్తూ, ఈ ఆటలలో పాల్గొంటున్నటువంటి ప్రతి యువకునికి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు, అతి విశ్వాసం కూడా తలకెక్కొద్దని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సోదరి